49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేంద్రం కడుపు నింపుతుంటే మా కడుపే కొడతారా? అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారన్న మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తాగునీటికి 100 ఏళ్ల భరోసా. ఇవాల్టి సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టుకు కేటీఆర్ భూమి పూజ. రాష్ట్రంపై మోదీ సర్కార్ ఆయుధ యుద్ధం. రుణాల సేకరణకు అడ్డుపడుతున్న కేంద్రం. తెలంగాణ సిగలో మరో మణిహారం. ప్రపంచం అబ్బురపడేలా బుద్ధవనం. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం. బులెటిన్లో అప్డేట్ చూస్తే ఢిల్లీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. చికిత్స పొందుతున్న మరో 12 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందం ప్రయత్నిస్తుంది. మున్కా మెట్రో స్టేషన్ వద్ద 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి దాదాపు 60 మందిని ఫైర్ సిబ్బంది కాబట్టి బయటకు పంపించి వేశారు. ఇక భవనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సీసీటీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయం నుంచి మంటలు మొదలైనట్లు అధికారులు వెల్లడించారు. బిల్డింగ్ యజమానితో పాటు కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ 1,350 కోట్ల, 2,247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేంటని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు ఐఐటి, ఐఐఎం, IIIT మెడికల్ కాలేజ్ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును కేంద్రం ఎందుకు విస్మరించిందో చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం మోదీ సర్కార్ కపటత్వం కాదా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై కేంద్ర మంత్రి అమిత్ షాను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణంపై సమాధానం ఏంటని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్ల సమాధానం ఏంటని నిలదీశారు. పెట్రోల్ ధరల పెంపుపై జవాబు ఏం చెబుతారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, చెప్పండి.
ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత చెప్పండి. మమత, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి అమిత్ షా వివిధ అంశాలపైన ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అమిత్ షాను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, అదేవిధంగా మతపరమైన అల్లర్లపైన మీ సమాధానం ఏంటి అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి కూడా మీ సమాధానం ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలి. తెలంగాణకి రావాల్సినటువంటి జిఎస్టి పరిహారం సంగతి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ట్విట్టర్ లో ఆమె ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులను అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలి అనేటువంటి విషయాన్ని ట్విట్టర్ వేదికగా అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు మీరు 8 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటి, ఐఐఎం, మెడికల్ కాలేజీలు లేదా నవోదయ స్కూల్స్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ బిడ్డలకు వివరించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు జాతీయ హోదాను నిరాకరించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపిస్తున్నటువంటి వివక్షకు నిదర్శనం కాదా అనేటువంటి విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అమిత్ షాను ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలి అమిత్ షా. ఈ రోజు తెలంగాణలో పర్యటించబోతున్నటువంటి అమిత్ షా తెలంగాణ పట్ల చూపిస్తున్నటువంటి వివక్షకు సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అనేటువంటి అంశాన్ని ట్విట్టర్ వేదికగా అమిత్ షాను ఆమె ప్రశ్నించడం జరిగింది. మమత. రైట్ సరిత, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ 1,350 కోట్ల రూపాయలు, 2,247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేంటని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ మెడికల్ కాలేజ్ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును కేంద్రం ఎందుకు విస్మరించిందో చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం మోదీ సర్కార్ కపటత్వం కాదా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై కేంద్ర మంత్రి అమిత్ షాను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణంపై సమాధానం ఏంటని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్ల సమాధానం ఏంటని నిలదీశారు. పెట్రోల్ ధరల పెంపుపై జవాబు ఏం చెబుతారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతోందని, ఇప్పటికైనా తమ ప్రశ్నలకు తెలంగాణ గడ్డపై నుంచి సమాధానం చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు కొనసాగుతోంది. 8 ఏళ్లు గడిచినా వివక్ష కంటిన్యూ అవుతోంది. కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో దూసుకుపోతుంటే కేంద్రం సాయం చేయటం మానేసి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోంది. పైగా కేంద్రం నుంచి బీజేపీ నేతలు చుట్టపు చూపుగా తెలంగాణకు రావటం, స్పీచ్లు దంచటం మాత్రం ఆపటం లేదు.
ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారంటూ తెలంగాణ సమాజం ఆవేదన చెందుతున్నా బీజేపీ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీ గుజరాత్కు మాత్రం ఇవ్వని హామీలను కూడా ఆగ మేఘాల మీద అమలు చేస్తోంది. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించడం సైతం బీజేపీకే చెల్లి. మరోసారి తెలంగాణ గడ్డపై అడుగు పెడుతోన్న అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవటంతో పాటు వాటి కోసం తెగేదాకా కొట్లాడటం మా బాధ్యతన్నారు. అందుకే తెలంగాణ సమాజం ముక్త కంఠంతో నినదిస్తోన్న అనేక కీలకాంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమను, తెలంగాణపై అదే సవతి తల్లి ప్రేమను కొనసాగిస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలంటూ అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించారు మంత్రి కేటీఆర్. విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు చెప్పుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చేందుకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్ అని, ఇదే విషయాన్ని ఎన్నోసార్లు అడిగినా దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చేతులు దులుపుకున్న బీజేపీ సర్కార్ ఈ మధ్యనే 20,000 కోట్లతో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవటం నిజమా కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై మీకున్న చిన్న చూపుకు ఇది నిదర్శనం కాదా అని అడిగారు. అటు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా మీరు చెప్పగలరా అని సూటిగా అడిగారు. ఐఐఎం, ట్రిపుల్-ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. గుజరాత్లో ఓ మెడికల్ విద్యార్థికి అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు మంజూరు చేయలేదని క్వశ్చన్ చేశారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మోదీకి ఎందుకు బాధ కలగటం లేదని అడిగారు. మరోవైపు విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామీని ఎందుకు తుప్పు పట్టించారో చెబుతారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణకు విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను ఎందుకు ఇవ్వటం లేదని అన్నారు. ఇక ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తోన్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ఠ కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధికి చేపట్టిన ఒక్క కార్యక్రమాన్నైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ పోవటంతో తెలంగాణ యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాలపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఐటీ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఎందుకు ఇవ్వటం లేదని అడిగారు. అటు పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చి ఇన్నేళ్లైనా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పైగా పక్క రాష్ట్రం కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించడం తెలంగాణ రైతుల పట్ల బీజేపీ వివక్షపూరిత వైఖరికి నిదర్శనం కాదా అని నిలదీశారు. మరోవైపు సాగునీటి కేటాయింపుల విషయంలోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి దక్కాల్సిన 575 టీఎంసీల సాగునీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు రిఫర్ చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణకు సాగునీటి జలాల హక్కులను దక్కకుండా తాత్సారం చేయటం వివక్ష కాకపోతే మరేంటని అన్నారు. అటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఏం సాయం చేశారో చెప్పాలని అమిత్ షాను నిలదీశారు మంత్రి కేటీఆర్.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి విప్లవాత్మక ప్రాజెక్టులకు 24,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలంటూ సాక్షాత్తు నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన ఇప్పటిదాకా పైసా విదల్చని బీజేపీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారని నిలదీశారు. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములడిగితే 7 ఏళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్థలకు గురి చేస్తోంది నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నదీ ప్రక్షాళన ప్రాజెక్టుకు 1,000 కోట్లు కేటాయించి హైదరాబాద్లోని మూసి ప్రక్షాళన అభివృద్ధికి 3 పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర చరిత్రలో ఎప్పుడూ రానంత వరదలొచ్చి తీవ్ర నష్టం వాటిల్లితే నయా పైసా సాయం చేయని కేంద్రం గుజరాత్ కు మాత్రం 1,000 కోట్ల రూపాయలు వరద సాయం కింద అందించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వరద సమయంలో మొండి చేయి చూపించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్కొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది మీకు సిగ్గుచేటు కాదా అని నిలదీశారు. మరోవైపు కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ల తయారీతో హైదరాబాద్ ఫార్మా రంగం దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిందని వెల్లడించారు. అలాంటి ఫార్మా రంగానికి ఆయువు పట్టుగా నిలిచేలా తాము ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం ఎందుకు సాయం చేయటం లేదని అడిగారు. అగ్రగామి ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయటం లేదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇక అతిపెద్ద టెక్స్టైల్ పార్కున్న తెలంగాణ టెక్స్టైల్ రంగానికి ఒక్క మెగా పవర్లూమ్ టెక్స్టైల్ క్లస్టర్ ఇవ్వకుండా సీతకన్ను వేసిందే నిజం కాదా అని అమిత్ షాను మంత్రి కేటీఆర్ నిలదీశారు. మరోవైపు ధాన్యం విషయంలోనూ కేంద్రం అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. పంజాబ్ మాదిరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. అటు స్వయంగా బీజేపీ ఎంపీ బాండ్ పేపర్పై ప్రజలకు రాసిచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఎందుకు మంజూరు చేయటం లేదో చెప్పాలని నిలదీశారు. ఇక దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతోన్న పెట్రోల్ ధరలకు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్పై బీజేపీ వైఖరి స్పష్టం చేస్తారా అని మంత్రి కేటీఆర్ అడిగారు. కేంద్రం దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రోల్ ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డ మీద నుంచి స్పష్టత ఇస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను హైదరాబాద్లో పెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారని, కానీ దాన్ని కూడా గుజరాత్కు తీసుకెళ్లిన మీ వైఖరి గుజరాత్ పక్షపాత వైఖరి కాదా అని మంత్రి నిలదీశారు. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్కు కేంద్రం ఒక్క పైసా సాయం చేయకపోగా పోటీగా గుజరాత్లో మరో సెంటర్ను పెట్టిన మాట వాస్తవం కాదా అని మంత్రి కేటీఆర్ అమిత్ షాను ప్రశ్నించారు. తానికి తెలంగాణ సమాజానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని మంత్రి కేటీఆర్ లేఖ రూపంలో బయటపెట్టడం హర్షణీయమన్నారు తెలంగాణ ప్రజలు. మంత్రి కేటీఆర్ ప్రశ్నలతో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు బట్టబయలైందని, ఇప్పటికైనా అమిత్ షా సమాధానం చెప్పకపోతే రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 11న ట్విట్టర్లో మంత్రి కేటీఆర్పై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి నోటీసులు జారీ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 11వ తేదీన ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై బండి సంజయ్ స్పందించకపోవడంతో మంత్రి కేటీఆర్ బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసి తన న్యాయవాది చేత నోటీసులు జారీ చేయించారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.
ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా కేవలం ప్రచారం పొందాలన్న యావతో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లయింట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది నోటీసులో తెలిపారు. మంత్రి కేటీఆర్ పరువుకు నష్టం కలిగించేలా అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ మంత్రి కేటీఆర్ కు 48 గంటల్లో షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసులో తెలిపారు. లేదంటే లీగల్ గా చర్యలు తప్పవని హెచ్చరించారు.